సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని విమర్శించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు ఆయన. సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని మాట్లాడిండు. జస్ట్ 2 days బ్యాకే మీ అందరు చూసినారు. రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన నోటితోటి మాట్లాడిన మాట 2 రోజుల క్రితం. సిబిఐ బీజేపీకి అనుబంధం సంస్థ అని అన్నాడు. మరి ఏమైందండి 2 రోజుల్నే? ఒకరోజే, ఆ రోజు పోతే నిన్నొక రోజు అంతే, ఒక్కరోజే 24 గంటల్లోనే బీజేపీకి అనుబంధ సంస్థ అన్న రేవంత్ రెడ్డి సిబిఐని కాళేశ్వరం మీద సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? మోడీ మాట్లాడిండా నీతోటి? మోడీ చెప్పిండా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిండా సిబిఐ మని? లేకపోతే అవకాశమే లేదు కదా. 24 గంటల క్రితం నువ్వు బీజేపీ అనుబంధ సంస్థ సిబిఐ అన్నోడివి, కాళేశ్వరం మీద నువ్వే సిబిఐకి ఎందుకు ఇచ్చినావు అంటే దాని అర్థం అయితే మోడీ అన్న నీకు ఆదేశం ఇవ్వాలి, లేదు చంద్రబాబు నాయుడు అన్న నీకు చెప్పుండాలి సిబిఐకి ఇవ్వమని. ఎందుకంటే నీ నాయకుడు కూడా రాహుల్ గాంధీ కూడా సిబిఐని వ్యతిరేకిస్తాడు. ఆయన కూడా సిబిఐ అనే సంస్థ, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలను లేకుండా చేయటానికి బీజేపీ వాడుతున్న సంస్థలు అని రాహుల్ గాంధీ అన్నాడు. ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయటానికి ఈ బీజేపీ సంస్థలు ఇవి అని మీ రాహుల్ గాంధీ అంటాడు. నువ్వు కూడా 2 రోజుల క్రితం బీజేపీకి అనుబంధ సంస్థ సిబిఐ అని అన్నావు. నువ్వే 24 గంటల్లో వచ్చి ఏం మార్పు వచ్చింది? నీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? అంటే నీకు ఢిల్లీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, మోడీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, లేదు నీ చంద్రబాబు నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి. నువ్వు ఇది సిబిఐకి ఇయ్యు కాళేశ్వరం ప్రాజెక్టు, దీని పేరు మీద మనం బీఆర్ఎస్ని కేసీఆర్ని బదనాం చేయొచ్చు ఒకవైపు, రెండో వైపు కాళేశ్వరంని మొత్తం మూసేసి బనకచర్లకు నీళ్ళు ఇవ్వచ్చు, గోదావరి నీళ్ళు పోవాలి. ఇగో ఇది ఇవాళ జరుగుతున్న కుట్ర. దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇవన్నీ అయినాక మళ్ళీ లాస్ట్ ప్లాన్ ఏంటంటే రేవంత్ రెడ్డిది, ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేశాడు, చంద్రబాబు నాయుడు సంతోషపెట్టి, ఇటు మోడీ గారిని సంతోషపెట్టి లాస్ట్కి బీజేపీలో చేరాలి. ఇప్పుడు ఫైనల్ మిషన్ రేవంత్ రెడ్డిది అది. దానికి కాళేశ్వరాన్ని వాడుకొని తెలంగాణని ఎండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసి నువ్వు బీజేపీలో చేరటానికే ఇవన్నీ.